రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో రాళ్లవాగు వంతెన కుంగిపోయింది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫీట్ మేర కుంగినట్లు సమాచారం. దీంతో వెంకటాపురం మండలం యంకన్నగూడెం ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండడంతో బారికేట్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వెళ్లే వాహనాలను ఏటూరు నాగారం మీదుగా దారి మళ్లించారు. మరోవైపు ఇసుక లారీల కారణంగానే బ్రిడ్జి డ్యామేజ్ అయిందంటున్నారు స్థానికులు. ములుగు జిల్లాలో రాళ్లవాగు వంతెన కుంగిపోయింది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫీటు మేర కుంగినట్లు సమాచారం. దీంతో వెంకటాపురం మండలం యాకన్నగూడెం ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వెళ్లే వాహనాలను ఏటూరు నాగారం మీదుగా దారి మళ్లించారు. మరోవైపు ఇసుక లారీల కారణంగానే బ్రిడ్జ్ డ్యామేజ్ అయిందంటున్నారు స్థానికులు. ములుగు జిల్లాలో రాళ్లవాగు వంతెన కుంగిపోయింది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫీటు మేర కుంగినట్లు సమాచారం. దీంతో వెంకటాపురం మండలం యాకన్నగూడెం ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వెళ్లే వాహనాలను ఏటూరు నాగారం మీదుగా దారి మళ్లించారు. మరోవైపు ఇసుక లారీల కారణంగానే బ్రిడ్జి డ్యామేజ్ అయిందంటున్నారు స్థానికులు. ములుగు జిల్లాలో రాళ్లవాగు వంతెన కుంగిపోయింది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫీటు మేర కుంగినట్లు సమాచారం. దీంతో వెంకటాపురం మండలం యాకన్నగూడెం ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వెళ్లే వాహనాలను ఏటూరు నాగారం మీదుగా దారి మళ్లించారు. మరోవైపు ఇసుక లారీల కారణంగానే బ్రిడ్జి డ్యామేజ్ అయిందంటున్నారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ యొక్క డ్యామేజ్ అయిన బ్రిడ్జికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? లక్ష్మి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం వద్ద రాళ్లవాగు వంతెన కుంగిపోయింది. రాత్రి సమయంలో కుంగిపోవడంతో అక్కడ గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దానికి బ్రిడ్జి వద్దకు చేరుకొని బారికేట్లు ఏర్పాటు చేసి భద్రాచలం వెళ్లేటువంటి వాహనాలను ఏటూరు నాగారం మీదుగా మళ్లించడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. మొత్తానికి అది గమనించకుండా కనుక ప్రయాణాలు సాగించినట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేందుకు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా గమనించి అప్రమత్తం చేయాల్సినటువంటి అధికారులు పట్టించుకోకపోవడం మూలంగా ఇసుక లారీలు బ్రిడ్జి పై నుంచి అధికంగా వెళ్లడం మూలంగానే, సామర్థ్యానికి మించి ఇసుక లారీలు బ్రిడ్జి పై నుంచి వెళ్లడం మూలంగానే బ్రిడ్జికి అంతరాయం కలిగింది అంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టి అటువంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.